అందరికీ రక్షణ కల్పించే దేవుడికి రక్షణ కరువైందని వాపోతున్నారు భక్తులు. జనంతో పాటు ఇప్పుడు దేవుణ్ణి కూడా టార్గెట్ చేస్తున్నారు దొంగలు. అనంతపురం జిల్లాలో రాములవారి గుడిలో దొంగలు పడ్డారు. లక్షల రూపాయల విలువైన ఆభరణాలను దోచేశారు. ఇక ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా గుడిని టార్గెట్ చేశారు దొంగలు. గుడిలో దొంగలు పడ్డారు. ఇవాళ రేపు ఇళ్లనే కాదు దేవాలయాలను కూడా టార్గెట్ చేస్తున్నారు చోర శిఖామణులు. భయం భక్తి లేకుండా ఆలయాలకే కన్నం వేస్తున్నారు. దేవుడి నగా నట్రా ఊడ్చేస్తున్నారు. ఆలయంలో ఆభరణాలను దోచుకు వెళ్తున్నారు. గుడులనే మింగేసే ఘనులు తయారవుతున్నారు. వాళ్లు తెలివి మీరిపోతున్నారు. పోలీసుల విచారణలో దొరకకుండా ఉండేలా ఎత్తులు వేసి మరీ దేవాలయాలను కొల్లగొడుతున్నారు. అనంతపురం జిల్లా రఘునాథపురం గ్రామంలో జరిగింది ఈ దొంగతనం. అనంతపురం జిల్లా సింగనమల మండలం రఘునాథపురం గ్రామంలో శ్రీరాముడి గుడిలో చోరీ జరిగింది. 3.5 కేజీల వెండి, బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్లారు దొంగలు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ కెమెరాలో తాము కనిపించకుండా ఉండేందుకు ఇలా చేశారు. ఈ చోరీపై వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా దేవాలయాలే టార్గెట్ గా దొంగలు రెచ్చిపోతున్నారు. నవీపేట మండలం దర్యాపూర్లో దొంగలు హల్చల్ చేశారు. రేణుకెళ్లమ్మ ఆలయంలో చోరీకి విఫలయత్నం చేశారు. గేటు తాళాలు పగలగొట్టి ఆలయంలోకి దుండగులు ప్రవేశించారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయితే గర్భగుడి తాళాలు పగలగొట్టడంలో వాళ్లు విఫలమయ్యారు. ఈ దొంగతనానికి విఫలయత్నం చేసిన 2 వ్యక్తుల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఆలయ కమిటీ ఫిర్యాదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు దొంగలు.